హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ముందు ఏంటంటే, ఇప్పుడైతే నేను చేపల కర్రీ చేస్తున్నాను కదా, చూడండి ఎలా చేస్తున్నాను అనేది. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ముందు ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోలు అయితే తిరగట్లేదు టైం లేక. చూడండి, నేనైతే చేపల కూర చేస్తున్నానండి, పచ్చి చేపల కూర. దాంట్లో నేను చేసే విధానం అయితే కాదు, మా ఫ్రెండ్ చేస్తుంది. దాంట్లో ఏమీ వేయలేదండి, చాలా సింపుల్గా అయిపోయింది. చింతకాయ పిసికింది. రెండోది వచ్చేసి ఇది తిరగబాతకి అయితే వేసేసుకున్నది. చూడండి, ఫస్ట్ అయితే తిరగబాతకి వేసేసుకున్నది. అలాగైతే తిరగబాత వేసేసి, తిరగబాతలో ఏమేమి వేసింది ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ అయితే తిరగబాతకి వేసేసి అయితే ఫ్రై చేస్తుంది. వీడియో చేసే టైం కానీ లేదండి నాకు. ప్లీజ్ రిక్వెస్ట్ అయితే అందరికీ చూసి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో వేసే ఐటమ్స్ తర్వాత వచ్చేసి ఒక టమాటా అయితే కోసేసింది. ఒక పెద్ద టమాటా అయితే ముక్కలు కింద చేసింది. కొత్తిమీర అయితే కోసి సపరేట్గా పెట్టుకున్నది. ఎందుకంటే ఎర్రగడ్డలు అవి మా మాటలలో అయితే ఎర్రగడ్డ అంటారు, కొంతమంది అయితే ఉల్లిపాయ అంటారు. అవి అయితే ఫ్రై అయితే చేసేస్తున్నది. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా కానీ చేస్తుంది. నా సైడు నా స్టైల్లో అయితే కాదండి, మా సైడ్ అయితే ఇలాగ చేయము. ఎందుకంటే మేము చేపల కర్రీలో వేసే ఐటమ్స్ ఏంటంటే, మేము వచ్చేసి శనగకాయ పప్పులు వేస్తాము, మెంతులు వేస్తాము, జీలకర్ర వేస్తాము, అన్నీ వేస్తామన్నమాట. చూడండి, చేపలు అయితే స్వయంగా నేనే క్లీన్ అయితే చేశాను. చేపలు క్లీన్ చేసేసి కడిగేసి తర్వాత అయితే ఒక నిమ్మకాయ అయితే వేసి పిండేసాను. పులుసు నిమ్మకాయ ఒకటి వేసి ఉప్పు వేసి సాల్ట్ వేసి అయితే పక్కన పెట్టేశాను. మళ్ళీ వచ్చేసి ఎర్రగడ్డల ఫ్రైలోకి అయితే టమాటా అయితే వేస్తున్నది మా ఫ్రెండు. నేను చేసే విధానం కాదండి, నాకు అసలు అలాగ రాదు. చూడండి, ఏం లేదండి, ధనియాల పొడి, మిరప్పొడి, రెండోది వచ్చేసి తిరగబాతకు ఆవాలు అవన్నీ వేసేసింది. లాస్ట్లో వచ్చేసి టమాటా అయితే వేసి మగ్గబెట్టేస్తున్నది. చూడండి, అలాగ ఉండాలంటే. నేనైతే అన్నం తింటా, వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా, టైం అయితే లేదు, వీడియోలు చేయను. వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే నిలబడిపోయింది, అసలు వీడియోలు అయితే తిరగట్లేదు. టమాటా వేసేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నది. సాల్ట్తో పాటు కొంచెము పసువుగా వేసేసింది అనమాట. పసువుగా వేసేసి ఫ్రై అయితే చేస్తున్నది. చూడండి, అది నా స్టైల్ కాదండి, నేను చేసే స్టైల్ కాదు, అట్లా నాకు రాదు, మా ఫ్రెండ్ అయితే చేస్తున్నది. కూర అయితే చాలా సూపర్గా ఉన్నదండి టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. 10 మంది 10 విధాలుగా చేస్తారు కదా. దాంట్లోకి అయితే పిసికి పెట్టిన చింతకాయ అయితే బాగా పిసికేసి పక్కన పెట్టుకున్నది. ఆ చింతపండు నీళ్ళు అయితే దాంట్లో వేసేసింది, దాని రసం అయితే వేసేసింది. చూడండి, ఆ రసంతోనే ఆ టమాటాలు అయితే మగ్గబెడతా ఉన్నది. చాలా తర్వాత వచ్చేసి మసాలాలు అయితే వేసేసింది. చూడండి, ధనియాల పొడి, మిరప్పొడి, ఓన్లీ పసుపు అంతేనండి. దాంట్లో ఏ మసాలా లేదు, ఏ గరం మసాలా లేదు. మళ్ళీ దానిపైన వేసి చింతకాయ, ఇంకా మిగిలిపెట్టిన చింతకాయ అయితే వేస్తున్నది. చూడండి, మిగిలేసిన చింతకాయ అయితే వేస్తున్నది. మళ్ళీ వాటి తర్వాత మళ్ళీ దాన్ని మిక్స్ చేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అయితే ఆ మిగిలిన చింతపండులో కానీ నీళ్ళు బట్టి మళ్ళీ ఆ నీళ్ళు విసికి మళ్ళీ ఆ నీళ్ళు అయితే వేస్తున్నది. మళ్ళీ చింతపండు రసమే నీళ్ళతోనే వేస్తున్నది. కూర అంతా చింతపండు రసంతోనే చేసిందండోయ్. నేనైతే ఎప్పుడూ ఇలాగ తినలేదు, చేయలేదు, నాకైతే కొత్తగా అనిపించింది. వాళ్ళ సైడ్ అయితే ఇలాగే చేస్తారంట, శనగకాయ పప్పు లేరంట, ఒట్టి కొబ్బరి ఏమి వేరంట. నేనైతే గడ్డంత వేసి కలబెట్టేస్తానమాట. చూడండి, మళ్ళీ మిగిలిన చింతకాయలో కానీ నీళ్ళు వేసిందనమాట. నీళ్ళు వేసిపోతుంది. మళ్ళీ సరిపోయి అన్ని నీళ్ళు వేసి చేసుకోవాలన్నమాట. కూర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా సింపుల్గా చాలా భిన్నగానే అయిపోతుంది. ఏంటి, మనం చేపలు అయితే క్లీన్ చేసుకునేది మాత్రమే. చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నామంటే కూర అయితే చాలా సింపుల్గా అయిపోతూ ఉన్నది. నేనైతే అడ్డమైన గడ్డి వేస్తా,
శనక్కాయ పప్పు వేస్తా, ఒట్టి కొబ్బరి వేస్తా, మెంతులు వేస్తా, జీలకర్ర వేస్తా, అన్నీ వేసి చేస్తానండి నేను. ఇలా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ సైడ్ అలాగే చేసుకుంటారంట. ఫ్రెండ్ అనడం కానీ సారీ అండి, నాకంటే మా పెద్ద అక్కలాగా ఉంటుంది. నా దగ్గర ఉండే అక్క అయితే ఇలాగ చేసింది. చూడండి, మీరు కానీ ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు మీరు కానీ ఇలాగే చేసుకోండి, చాలా బాగా ఉండదు. టేస్ట్ అయితే నేను ఇప్పుడు తింటున్నానండి, మళ్ళీ నీళ్ళు పోస్తుంది. ఎందుకంటే కొంచెం పులుసు కింద పెట్టుకుందాము, కూర మిగిలిందంటే మళ్ళా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెము చిక్కగా అవుతుంది అని కొంచెం ఎగస్ట్ అయితే. ఏమన్నా కానీ పెద్దోళ్ళేనండు. మన బ్యాచ్ ఏమున్నది, అప్పుడు బ్యాచే సూపర్గా చేస్తారండి. ఏది చేయాలనుకున్నా కానీ వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, చాలా బాగా ఉంటాయి. తర్వాత వచ్చేసి చేపలు అయితే వేస్తూ ఉన్నారు చూడండి. ఆ కూర అయితే పైకి కిందికి బాగా పొంగుతుంది, ఉడుకుతుంది. చేపలు అయితే వేసేస్తున్నది చూడండి. ఆ చేపలు అయితే పని కట్టుకొని దినారి నూసిచ్చి దినారి 250 విసాలండి కిలో వచ్చేసి. మేమైతే 2 కిలోలు అయితే తెప్పించుకున్నాము, వేరే వాళ్ళ దగ్గర అయితే తెప్పించుకున్నాము ప్రస్తుతానికి. చూడండి, బాగున్నది కదా. మా వాళ్ళగా పోతా అంటే మా అన్నకైతే చెప్పాను నేను, తెచ్చిచ్చాడు. ఎప్పుడు తెచ్చినా నాకు చేపలు ఎప్పుడు తెచ్చినా కానీ ఆయన్నే తెస్తాడు. నేను ఆయనకే చెప్తా. చేపలని అప్పుడప్పుడు నాటుకోడి కూర చేస్తూ ఉంటాను చూడు, నాటుకోడని అవన్నీ నేను తెప్పించుకుంటూ ఉంటాను. చూడండి, చేపలు అయితే కూర అయితే మళ్ళా గెంటి పెట్టి కలపకన్నా దాంతోనే తిప్పి కలిపేసిందండి. మళ్ళీ ఆ పైన చూడండి కొత్తిమీర వేసేస్తున్నది. అప్పుడు కూరలు వాళ్ళ టేస్ట్ కదా, చాలా బాగుంటుంది. మీరు కానీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఇలాగా మీ చేత వచ్చు, కొంతమంది మీ చేత వచ్చును అనుకుంటా, ఒకేయాల తెలియని వాళ్ళు ఉంటే ఈ రకంగా అయితే చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఓ పక్క అయితే అన్నం పెట్టేసింది, ఎందుకంటే నాకు డ్యూటీ టైం అయిపోతుందని నా కోసం అయితే పొద్దున్నే టిఫిన్ తినే టైంలోనే అన్నం అయితే రెడీ చేసేస్తున్నది. కూర అయితే అయిపోయింది, ఇంకా అన్నం కానీ అక్కడైతే అయిపోయింది. అందరికీ రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళు లైక్